హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిప్లొమా శ్రీకాంత్. ఫ్రెండ్స్, డిప్లొమా ఈసీ బ్రాంచ్ లో మనకి ఏ సబ్జెక్టులు ఉంటాయి, వాటిలో ఎక్కువగా ఏ లెసన్స్ లో చూసుకుంటే మనకి వెయిటేజ్ మార్క్స్ ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ కోడ్ వచ్చేసి 101. అందులో పార్ట్ ఏ గ్రామర్, పార్ట్ బి ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఏ వస్తాయని 1 to 18 ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. అందరూ ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సబ్జెక్ట్ కోడ్ 102 మ్యాథ్స్. ఇంతకు ముందు వీడియోలో మనం మ్యాథ్స్ 1 to 18 ప్యాటర్న్ చూసుకున్నాం. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్. 103 ఫిజిక్స్ లో అయితే ఫస్ట్ యూనిట్ నుంచి ఓన్లీ ఒక షార్ట్ వస్తుంది. సెకండ్ యూనిట్ నుంచి ఒక ఎస్ఏ అండ్ ఒక షార్ట్. థర్డ్ యూనిట్ నుంచి 2 ఎస్ఏలు. ఎక్కువగా ఈ లెసన్ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. పాస్ అవడానికి ఎక్కువగా ఈ లెసన్ నుంచి హోప్స్ ఉన్నాయి. ఇంకా మరి ఫోర్త్ యూనిట్ వస్తే ఒక ఎస్ఏ ఒక షార్ట్. ఫిఫ్త్ యూనిట్ నుంచి ఒక ఎస్ఏ ఒక షార్ట్. సిక్స్త్ యూనిట్ నుంచి ఒక ఎస్ఏ 2 షార్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. సెవెంత్ యూనిట్ నుంచి ఒక ఎస్ఏ 2 షార్ట్లు. మరియు ఎయిత్ యూనిట్ నుంచి అయితే ఒక ఎస్ఏ 2 షార్ట్లు. ఫ్రెండ్స్, మీరు ఎక్కువగా పాస్ కావాలి అనుకుంటే థర్డ్ యూనిట్ మరియు ఎక్కువగా చూసుకోండి ఫ్రెండ్స్. థర్డ్ యూనిట్ లో వెయిటేజ్ మార్క్స్ ఎక్కువగా ఉన్నాయి. 104 కెమిస్ట్రీలో అయితే ఫ్రెండ్స్ మనకి ముఖ్యంగా ఎక్కువగా వెయిటేజ్ మార్క్స్ అయితే ఫస్ట్ యూనిట్ నుంచి సెకండ్ యూనిట్ నుంచి ఉన్నాయి. అదే ఫస్ట్ యూనిట్ నుంచి అయితే 2 షార్ట్లు. ఎస్ఏ వచ్చేసి ఒక ఫుల్ ఎస్ఏ ఒక హాఫ్ ఎస్ఏ వస్తుంది. సెకండ్ యూనిట్ నుంచి కూడా సేమ్ 2 షార్ట్లు, ఒక ఫుల్ ఎస్ఏ ఒక హాఫ్ ఎస్ఏ వస్తుంది. ఇంకా థర్డ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే ఒక షార్ట్ ఒక ఎస్ఏ. ఫోర్త్ యూనిట్ నుంచి ఒక షార్ట్ ఒక ఎస్ఏ క్వశ్చన్. ఫిఫ్త్ యూనిట్ నుంచి కూడా సేమ్ ఫ్రెండ్స్. సిక్స్త్ యూనిట్ నుంచి సేమ్. సెవెంత్ లో అయితే ఓన్లీ ఒక షార్ట్, నో ఎస్ఏలు ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఎయిత్ యూనిట్ నుంచి అయితే ఒక షార్ట్ అండ్ ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కెమిస్ట్రీ పాస్ కావాలనుకుంటే ఎక్కువగా ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. 105 ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ అండ్ డివైజెస్. 105 సబ్జెక్ట్ కోడ్. ఫ్రెండ్స్, ఈసీడీలో అయితే ఫస్ట్ యూనిట్ నుంచి 2 ఎస్ఏలు ఒక షార్ట్. సెకండ్ యూనిట్ నుంచి ఒక ఎస్ఏ అండ్ ఒక షార్ట్. థర్డ్ యూనిట్ నుంచి ఒక ఎస్ఏ ఒక షార్ట్. ఫోర్త్ యూనిట్ నుంచి ఒక ఎస్ఏ ఒక షార్ట్. ఫిఫ్త్ యూనిట్ నుంచి ఒక ఎస్ఏ ఒక షార్ట్. సిక్స్త్ యూనిట్ నుంచి ఒక ఎస్ఏ ఒక షార్ట్. సెవెంత్ యూనిట్ నుంచి 2 ఎస్ఏలు ఫ్రెండ్స్ ఒక షార్ట్. ఎయిత్ యూనిట్ నుంచి సేమ్ ఫ్రెండ్స్ ఒక ఎస్ఏ ఒక షార్ట్. ఫ్రెండ్స్, మీరు ఫోకస్ చేయాలనుకుంటే ఫస్ట్ యూనిట్ అండ్ సెవెంత్ యూనిట్ వెయిటేజ్ మార్క్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఆ లెసన్స్. 106 ఈసీ అంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ నుంచి 2 షార్ట్లు ఒక ఎస్ఏ ఫ్రెండ్స్. సెకండ్ యూనిట్ నుంచి 2 షార్ట్లు ఒక ఎస్ఏ. థర్డ్ యూనిట్ నుంచి ఒక షార్ట్ 2 ఎస్ఏలు. ఫోర్త్ యూనిట్ నుంచి 2 షార్ట్లు ఒక ఎస్ఏ. ఫిఫ్త్ యూనిట్ నుంచి ఒక షార్ట్ ఒక ఎస్ఏ. సిక్స్త్ యూనిట్ నుంచి ఒక షార్ట్ క్వశ్చన్ ఒక ఎస్ఏ క్వశ్చన్. సెవెంత్ యూనిట్ నుంచి ఒక షార్ట్ ఒక ఎస్ఏ క్వశ్చన్. ఫ్రెండ్స్, మీరు 106 ట్రిపుల్ ఏ పాస్ కావాలనుకుంటే ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది డయాగ్రామ్ అండ్ ఫార్ములాస్ చూసుకోండి ఫ్రెండ్స్. థియరీ ఎలాగో అలాగా రాసేస్తారు, డయాగ్రామ్లు ఎక్కువగా బట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్. 107 డ్రాయింగ్ అయితే ఫస్ట్ యూనిట్ నుంచి నో ఎస్ఎస్, ఓన్లీ 2 షార్ట్లు మాత్రమే, 2 షార్ట్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ యూనిట్ నుంచి ఒక షార్ట్ అండ్ ఒక ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. థర్డ్ యూనిట్ నుంచి ఓన్లీ ఒక షార్ట్ క్వశ్చన్ 2 ఎస్ఏలు ఉన్నాయి ఫ్రెండ్స్. థర్డ్ యూనిట్ ఎక్కువగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్, ఈజీగానే ఉంటుంది. ఫోర్త్ యూనిట్ నుంచి నో షార్ట్ క్వశ్చన్, ఓన్లీ ఒక ఎస్ఏ మాత్రమే ఉంది. ఫిఫ్త్ యూనిట్ నుంచి నో షార్ట్ క్వశ్చన్, 2 ఎస్ఏ క్వశ్చన్లు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. డ్రాయింగ్ కొద్దిగా కష్టంగానే ఉంటుంది. వెయిటేజ్ మార్క్స్ ఎక్కువగా ఉన్న సబ్జెక్టుల మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.